ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. అధికార విపక్షాల సవాళ్లతో దద్దరిల్లిన హైదరాబాద్. గురుకులాల టెండర్లపై చర్చ కోసం గన్ పార్క్ వెళ్లిన మంత్రులు, బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు. తెలంగాణ రుణాలపై జూపల్లితో చర్చ కోసం బీఆర్ఎస్ భవన్లో సిద్ధమైన కేటీఆర్. గన్ పార్కుకు వెళ్లిన మంత్రి, అప్పులు చేయలేదని కేసీఆర్ చెప్పారని సవాల్. కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్లపై మండిపడిన బీజేపీ. బిగ్ బాస్ షోను తలపిస్తున్నారని బండి సంజయ్ ఆక్షేపణ. అక్రమాలపై తమతో చర్చకు రావాలని డిమాండ్. వీబీజీ రామ్జీ చట్టంతో పేదల ఉపాధికి హామీ. 125 రోజులు పని లభిస్తుందన్న చంద్రబాబు. కేంద్ర మంత్రితో కలిసి తిరుపతిలో పథకం ప్రారంభించిన సీఎం. ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతేనన్న ముఖ్యమంత్రి. ఎన్నికలు పూర్తి కాగానే మావిగన్ మంత్రం జపిస్తున్నారంటూ జగన్పై తీవ్ర విమర్శలు. తోతాపురి మామిడి రైతుల సమస్యలపై కమిటీ వేస్తామన్న శివరాజ్ సింగ్ చౌహాన్. అన్నదాతకు లబ్ధి చేకూరు కలిగించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ. అమెరికా ఇరాన్ మధ్య దోహాలో ముగిసిన పరోక్ష చర్చలు. ఎలాంటి పురోగతి లేదని సంకేతాలు. అయతుల్లా ఖమేనీ అంత్యక్రియల తర్వాత తదుపరి భేటీ. ఉక్రెయిన్పై మరోసారి విరుచుకుపడిన రష్యా. కీవ్పై బాలిస్టిక్ క్రూయిజ్ మిస్సైల్స్ డ్రోన్లతో దాడులు. 13 మంది మృతి, 10ల్లో క్షతగాత్రులు. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో హైదరాబాద్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గురుకులాల టెండర్లపై చర్చకు సిద్ధమని మంత్రులు అమరవీరుల స్తూపం వద్దకు చేరుకోగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావు తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం హైడ్రామాకు దారితీసింది. ఇదే సమయంలో అప్పులపై చర్చకు తెలంగాణ భవన్కు వస్తారన్న జూపల్లి కోసం తాము ఎదురుచూస్తున్నట్లు కేటీఆర్ చెప్పగా అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లిన మంత్రి తాను చెప్పింది అబద్ధమో నిజమో కేసీఆర్ స్వయంగా చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ సవాళ్లు ప్రతి సవాళ్లతో హైదరాబాద్ దద్దరిల్లింది. రైతులకు ఎవరం చేశారో చర్చకు సిద్ధమా అని రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను కేటీఆర్, హరీష్ రావు స్వీకరించారు. కాంగ్రెస్ 2.5 పాలన, ప్రభుత్వ అప్పులపై చర్చకు సిద్ధమని కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలన వైఫల్యాలను లెక్కలతో బయటపెట్టకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. కేటీఆర్ సవాల్ను స్వీకరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కు వస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు ఈ ఉదయం తెలంగాణ భవన్కు చేరుకున్నారు. దీంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సరిగ్గా ఇదే సమయంలో గురుకులాల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ గన్ పార్కుకు చేరుకున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు రావాలని డిమాండ్ చేశారు. మొత్తం కొనుగోలు కూడా పప్పు దినుసులతో సహా 2,000 కోట్ల రూపాయల టెండర్ కాదు. నువ్వు 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటావు, 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటావు. దిస్ ఇస్ ఎ పబ్లిక్ ప్లేస్. మేము ప్రెస్ క్లబ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎవరికి పడతానికి జవాబు చెప్పడానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేయలే. మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులతోటి శాసనసభలో కానీ ఎక్కడైనా చర్చ చేయడానికి సిద్ధం. టెండర్లకు సంబంధించి అధికారులకు సంబంధించి పారదర్శకంగా ఉందా లేదా అనేది నాకు ముఖ్యం. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా బరాబరి ఉన్నది. మంత్రుల సవాల్పై స్పందించిన హరీష్ రావు తెలంగాణ భవన్ నుంచి గన్ పార్కుకు బయలుదేరారు. హరీష్ రావు సహా నేతలు ముందుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రులకు ఫోన్ చేస్తే వారు ఎత్తడం లేదని హరీష్ రావు చెప్పారు. చర్చకు రమ్మని మంత్రులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నడుచుకుంటూ వెళ్తామంటూ హరీష్ రావు వాహనం దిగడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రులు ముగ్గురు సవాలు వేసిండ్రు.
ఆర్ఎస్ ప్రవీణ్ కాదు నువ్వే రావాలి హరీష్ రావు అన్నారు. సరే అని నా కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని అవినీతిని బయట పెట్టడానికి నేను బయలుదేరి వచ్చాను. మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? పిలిచింది మీరేదో ఆడికి పోయినట్టు మమ్మల్ని ఏమో పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఆపి మేము రాలేదన్నట్ట. ఇవాళ పోలీసులను అడ్డం పెట్టి ఆపినమేమో మిమ్మల్ని విడిచిపెట్టాం, అడుగడుగున ప్రశ్నిస్తూనే ఉంటాం. అసెంబ్లీలో కూడా రేపు చర్చకు పెడతాం, మీ అవినీతిని ఎండగడతాం. తెలంగాణ భవన్కు వెళతానన్న మంత్రి జూపల్లి హరీష్ రావు గన్ పార్కుకు బయలుదేరారని తెలిసిందని కేటీఆర్ కూడా అక్కడికే చర్చకు రావాలని సూచించారు. అనంతరం గన్ పార్కు వద్దకు చేరుకున్న జూపల్లి బీఆర్ఎస్ ప్రభుత్వం 7.3 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. తాము అప్పు చేయలేదని కేసీఆర్ చెబితే తాను రాజీనామాకు సిద్ధమని పునరుద్ఘాటించారు. ఒక్క అంకె కానీ తప్పు ఉన్నటువంటి అబద్ధం ఉన్నట్టయితే నేను ఏ శిక్షకైనా సిద్ధం. నేను నా మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవి రాజీనామా సిద్ధంగా ఉన్నా. నేను రమ్మని పిలుస్తున్నా కేసీఆర్ను. ఏ కిరీటం కింద పడిపోదు. ఆయన పిలిస్తే నేను పోయేదని వాళ్ళు అనుకుంటే మీరందరూ మీడియా మీద చక్కగా పోయి కేసీఆర్ ముంగట పెట్టండి. మీరు 3,50,000 కోట్లు అప్పు చేసినారా? మిషన్ భగీరథ పేరు మీద, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, డ్యామ్ల మీద, కాళేశ్వరం పని ఇవన్నీ చేసినారు కదా, ఇవన్నీ ప్రజలతో కట్టిస్తారా? అదైనా చెప్పండి, ఇదైనా చెప్పండి. పోనీ మీరు ప్రజలతో కట్టిస్తారు అని అంటే సరే, నేను మీరు అప్పు చేయలేదు అనుకుంటా. జూపల్లి కోసం తెలంగాణ భవన్లో తాము ఉదయం నుంచి ఎదురు చూస్తున్నట్లు చెప్పిన కేటీఆర్ ఆయన తీరుపై మండిపడ్డారు. తన శాఖలో ఏం జరుగుతుందో తెలియని జూపల్లికి అప్పుల గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. అప్పులను జూపల్లి గారు తాతాలాడుతున్నాడు కదా, అందుకే హరీష్ రావు గారు అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి పార్టీ హరీష్ రావు గారిని మీరు రమ్మన్నారు, అందుకే మేము పంపించాము. మరి గేటు దాటకముందే ఆయన అరెస్ట్ చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ అక్కడుంటా ఇక్కడుంటా, ఇప్పుడు నేను గన్ పార్క్ పోతే మళ్ళీ చార్మినార్ కాడికి రా అంటాడు, చార్మినార్ పోతే కొల్లాపూర్ రా అంటాడు. ఏం చేయాలి? నేను ఆయన డైలాగులు కొట్టడం పారిపోవడం కాదు. చేతనైతే అసెంబ్లీ పెట్టు, ఆడేయడెందుకు? అసెంబ్లీలో తెలుసుకుందాంప. నువ్వు గన్ పార్క్ కార్డునే ఉంటా అంటే నాకు పోలీస్ ఎస్కార్ట్ పెట్టి నేను కూడా వస్తా. మొదలు ప్రెస్ క్లబ్ అంటే మీ కాదు, మీరు గన్ పార్క్ అన్నారు, గౌరవ మంత్రులు కదా అని ఆడికే బయలుదేరినాము. మళ్ళీ అక్కడికి పోతా అంటే అరెస్టు. జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడికి వస్తానని చెప్పి 11 o'clock అన్నారు. మేము ఇంకా ఇక్కడ ఎదురు చూస్తానే ఉన్నాం. షాల్వా రెడీగా ఉంది, మంత్రి గారి కుర్చీ కూడా రెడీగా ఉంది, మైకులు రెడీగా ఉన్నాయి, కెమెరాలు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పటికైనా వస్తానంటే మంత్రి గారి సేఫ్టీ బాధ్యత నాది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల డ్రామాలు బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో తేదీ, సమయం, వేదికను చెబుతాం, గురుకులాల టెండర్లు, తెలంగాణ అప్పులు, అవినీతి అక్రమాలపై చర్చకు రావాలని కాంగ్రెస్ బీఆర్ఎస్లకు బండి సంజయ్ సవాల్ చేశారు. రెండు పార్టీలు తమ పాలనపై ప్రజల ప్రశ్నలకు జవాబిచ్చేందుకు సిద్ధమా అని నిలదీశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను ప్రజల ముందుంచేందుకు తాము సిద్ధమన్నారు. రెండు పార్టీలు ఈ తరహా నాటకాలు కొనసాగిస్తే ప్రజలు చీకొట్టడం ఖాయమని హెచ్చరించారు. ఈ రాజకీయ బిగ్ బాస్ షోలో ప్రజలు డబుల్ ఎలిమినేషన్ కోరుకుంటున్నారని సంజయ్ అన్నారు. వీళ్ళు నటిస్తలేరు, నటులు జీవిస్తున్నారు. రెండు పట్ల నాయకులు మీరు ఆడుతున్న నాటకాలు ఆపండి. మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో. మీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ, నిబద్ధత ఉంటే ఎస్ భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి 2 నాయకులు రండి. మీరు వాళ్ళ గురించి, వాళ్ళు మీ గురించి చెప్పుకోండి. మీ ఇద్దరి గురించి మేం చెప్తాం. ప్రజలకు వాస్తవాలు తెలవాలి. ఎవరు ఏం చేసిండ్రో అనే వాస్తవాలు తెలవాలంటే మేము పెట్టే వేదికకు రావాల్సిందిగా నేను 2 పార్టీల నాయకులను కొడుతున్నా. దాన్ని గుర్తుంచుకోండి. ఇప్పటికైనా మీరు డ్రామాలు ఆపండి. తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. 3వ రోజైన ఇవాళ 3 నుంచి 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విడత 6.39 లక్షల మంది రైతుల ఖాతాలలో 1,330.32 కోట్ల రూపాయలు జమ చేసినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం 61.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో 5,402.37 కోట్ల రూపాయల రైతు భరోసా సాయం జమ చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం వీబీజీ రామ్జీ గ్రామాల ముఖ చిత్రాన్ని మార్చుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అందిస్తున్న సాయానికి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు అమరావతిని ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ కార్యక్రమంలో స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా ముక్కావారిపల్లిలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, డిప్యూటీ సీఎం పవన్తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
వీబీజీ రామ్జీ పథకంలో పేదరిక నిర్మూలన జరుగుతుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చెప్పారు. దార్శనిక నేత చంద్రబాబు నేతృత్వంలో వీబీజీ రామ్జీని ఆంధ్రప్రదేశ్ దేశానికి మోడల్గా తీర్చిదిద్దుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వీబీజీ రామ్జీ కింద వచ్చే 9 నెలల్లో ఏపీలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. ధరలు తగ్గి ఇబ్బంది పడుతున్న తోతాపురి రైతులను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఆదుకోనున్నట్లు శివరాజ్ సింగ్ ప్రకటించారు. तो मामा कभी खाली हाथ नहीं आता। क्या आप 2,16,250 मीट्रिक टन आम तोतापुरी मार्केट इंटरवेंशन स्कीम के अंतर्गत खरीद के अपने किसानों को पूरी कीमत दें पसीने की। इसलिए एक तो मैं स्वीकृति की चिट्ठी लाया हूं। प्रधानमंत्री आवास योजना के अंतर्गत आंध्र प्रदेश को 74,212 नए मकान स्वीकृत करने का भी हम काम कर रहे हैं। 146 नए रोड, 19 ब्रिज, उसके लिए भी 422 करोड़ 1 लाख रुपए की राशि की स्वीकृति के दोनों पत्र भी मैं सौंप रहा हूं। వీబీజీ రామ్జీని దేశానికే స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ స్పష్టం చేశారు. పల్లె పండుగ విజయాలను కొనసాగిస్తూ అభివృద్ధి చేస్తామన్నారు. ఇది కేవలం ఒక పథకం కాదు, గ్రామీణ భారతదేశ భవిష్యత్తును మార్చే ఒక మిషన్. 26-27 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 7,707 కోట్లు కేటాయించింది. దేశంలో ఇందాక చెప్పినట్టుగా ఇది 3వ అతిపెద్ద కేటాయింపు. గత 2 ఏళ్లలో 16,695 కోట్ల ఉపాధి నిధులను వినియోగించాం. ఈ నిధులతో అంటే గత వైసీపీ చేసిన పాలనకి మనకి తేడా చెప్తున్నాం. 7,000 కిలోమీటర్ల సిసి రోడ్లు, 40,000 గోకులాలు, 15,500 పశువుల నీటి తొట్టెలు, 107,000 నీటి కుంటలు, అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా 1,373 కిలోమీటర్ల గిరిజన రహదారులు, 166,000 ఎకరాల ఉద్యానవన పంటల సాగుని అభివృద్ధి చేశాం. పేద ప్రజల ఉపాధికి మరింత భరోసా కల్పించడమే వీబీజీ రామ్జీ ఉద్దేశమని సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారతాయి. మార్చే బాధ్యత మాదే. ఒకప్పుడు 100 రోజులు, ఇప్పుడు 125 రోజులు వ్యవసాయ సమయంలో హాలిడే. అక్కడ 60 రోజులు కలుపుకుంటే సంవత్సరం అంతా పండగల రోజులు తప్ప 185 రోజులు పేదవాళ్ళకి పని కల్పించే ఏకైక కార్యక్రమం జీరామ్జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో మావిగన్ ఎన్నికల అంశమంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. మన రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉంది. ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి అన్నారు. ఎన్నికలైన తర్వాత 3 ముక్కలాట, 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మ్యావిగన్ అంట. మీకు అమరావతి కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. రాజధాని, మన రాజధాని, మన రాజధాని, మన రాజధానికి కేంద్రం సహకరించింది. ఎవరు ఎన్ని మాట్లాడినా అమరావతి ఆపడం ఎవడి తరము కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మావిగన్ అంశంపైనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామన్న జగన్పై వైసీపీ నేతలే తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. ఏపీకి మరో పిచ్చి తుగ్లక్లా జగన్ తయారయ్యారని మండిపడ్డారు. 3 రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళ్లిన జగన్ను 3 ప్రాంతాల వారు కుమ్మి వదిలినా ఇంకా తెలివి రాలేదని విమర్శించారు. చేస్తున్న అభివృద్ధిని బుల్డోజర్తో తోసేస్తానంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా అని నిలదీశారు. ఎన్నికల్లో జగన్ ముఖం వైసీపీ నేతలు చూడరని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. 3 రాజధానులు అంటేనే 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు మావిగన్కు 3 సీట్లు కూడా రావని అన్నారు. ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ ఆడుకునేవాడికి, రాష్ట్రంలో కష్టపడి పనిచేసే నాయకుడికి మధ్య పోటీ. జగన్మోహన్ రెడ్డికి ఏమైందో నాకు అర్థం కావటంలా. దేశం మొత్తం ముక్త కంఠంతో అమరావతికి మద్దతుగా నిలబడటం జీర్ణించుకోలేకపోతున్నాడు. అదేమంటే మావిగన్, నీ పేరులో జా ప్లస్ గన్ ఉంది నీ పేరులో. అక్కడ మావి ప్లస్ గన్, రాజధానిలో కూడా గన్ కావాలని చెప్తున్నాను. అంటే నీకు జోబిల్లో గన్ కావాలా, చేతిలో గొడ్డలి కావాలా? ఏంటి కర్మ ఏంటి అంట. జనంలోకి పోవాలంటే వణికిపోయినావు, పులివెందుల పిల్లిలాగా పోయినావు.
తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ నేడు దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లిన లోకేష్ శ్రీవారి తిరుప్పావడ సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. లోకేష్ వెంట ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, ఇతర నాయకులు ఉన్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వాగతం పలికారు. దర్శనం తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ ఏడాది తక్కువ వర్షాలు కురుస్తాయని ప్రపంచం ఆందోళన చెందుతోందని కిషన్ రెడ్డి చెప్పారు. అధిక జనాభా ఉన్న మన దేశంలో మంచి వర్షాలు కురిస్తేనే అవసరాలు తీరుతాయన్న ఆయన ఈ ఏడాది ప్రపంచమంతా మంచి వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో టూరిజం ప్రమోషన్ కోసం ఏపీటీడీసీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ నుంచి బాపట్ల జిల్లా సూర్యలంక తీరం వరకు బోర్డు సభ్యులు కారవాన్లో ప్రయాణించి 3 నెలలకు ఒకసారి జరిగే సమావేశాన్ని అందులోనే నిర్వహించారు. పర్యాటక రంగం ప్రచారంలో భాగంగానే ఈ వినూత్న కార్యక్రమం చేశామని బోర్డు సభ్యులు తెలిపారు. టూరిజం ప్రమోషన్ విషయంలో సీఎం సంకల్పాన్ని స్ఫూర్తిగా తీసుకున్నామని సమావేశం తర్వాత తెలిపారు. కార్పొరేషన్ బోర్డు మీటింగ్ వినూత్నమైన విధానంగా మనం కారవాన్ లో మనం చేసాము. ఎందుకంటే మనం కారవాన్ టూరిజం అంతా మనం ప్రమోషన్ ఇస్తున్నాము. అదేవిధంగా కొత్త మనం కారవాన్ పాలసీ కూడా తీసుకురావడం జరిగింది. లాస్ట్ 1 year లో మన టూరిజం పాలసీలో మనం ఆల్మోస్ట్ 50 క్లాసిఫైడ్ హోటల్స్ కి పర్మిషన్ ఇస్తూ సుమారుగా 10,000 రూమ్స్ కి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. సూర్యలంకకి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ రక్షణ సేన తలపెట్టిన భూ పోరాటాన్ని పోలీసులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవితను అరెస్టు చేశారు. భూ పోరాటం కోసం ధర్నా చేసేందుకు వందలాది మంది ఉదయం 6 గంటలకే బోడుపల్ చేరుకున్నారు. అయితే ధర్నాకు అనుమతి లేదంటూ అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లను పోలీసులు తొలగించారు. అడ్డొచ్చిన నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మేడిపల్లి ప్రాంతానికి కవిత చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హెచ్ఎండి లేఅవుట్లోని బొజ్జాయి వద్ద బోనం పెట్టి కవిత పూజలు చేశారు. అనంతరం పోలీసులు కవితను అరెస్టు చేసి వాహనంలో బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. బెంగళూరు శివార్లలోని ఓ రాళ్ల క్వారీలో పనిచేస్తున్న కార్మికులపై బండరాయి పడి 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా బీహార్కు చెందిన వలస కార్మికులుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలంలో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మాదపట్టణంలో ఉన్న ఓ స్టోన్ క్రషర్ సైట్లో ఈ దుర్ఘటన జరిగింది. రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న కార్మికులు క్వారీలో ఎప్పటిలాగే పనులు చేస్తుండగా సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారి బండరాయి వారిపై కుప్పకొలింది. ఈ ప్రమాదంలో బండరాయి కింద నలిగిపోయి 7 కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం 18 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఘోర కారు ప్రమాదం జరిగింది. లాహౌల్ స్పితి జిల్లాలో ఓ కారు అటల్ టన్నెల్ వెలుపలికి రాగానే నియంత్రణ కోల్పోయింది. గాల్లోకి ఎగిరి నదిపై నిర్మిస్తున్న వంతెన పిల్లర్పై పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకొని కారులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీశారు. చికిత్స కోసం వారిని మనాలి ఆసుపత్రికి తరలించారు. మరణించిన యువకుడిని రాజస్థాన్ సికర్ జిల్లా మండోటా గ్రామానికి చెందిన కైలాష్ కుమార్గా గుర్తించారు. ముంబైలో వర్షాలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించడం సహా లోతట్టు ప్రాంతాల్లో వరద చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు వడాలాలోని ప్రధాన సిటీ గేట్ స్టేషన్ తాత్కాలికంగా మూతపడింది. కింగ్స్ సర్కిల్, అంధేరి సబ్వే, గాంధీ మార్కెట్ వంటి అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టినా పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉంది. వడాలాలో దాదాపు 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాల కారణంగా పైప్లైన్ దెబ్బతినడం, గ్యాస్ ప్రెషర్ పడిపోవడం వల్ల వడాలాలోని ప్రధాన సిఎన్జి పంపులు, నగరంలోని పలు స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. ఈ కారణంగా ఆటోలు, ట్యాక్సీలు, బస్సుల సర్వీసులపై ఈ ప్రభావం పడింది. ఇంధనం కోసం వాహనదారులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. అయోధ్య రామాలయానికి భక్తులు ఇచ్చిన విరాళాలను దోపిడీ చేసిన కేసులో ట్రస్టు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్పై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫైజాబాద్ బార్ అసోసియేషన్కు చెందిన న్యాయవాదులు ర్యాలీగా వెళ్లి అయోధ్య రామ జన్మభూమి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంపత్ రాయ్తో పాటు బోర్డు మాజీ సభ్యులు అనిల్ మిశ్రా, గోపాలరావుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మానవహారంగా ఏర్పడి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇరాన్ అమెరికా మధ్య దోహాలో జరిగిన పరోక్ష చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. 2 రోజులు జరిగిన ఈ చర్చల్లో ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తులతో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు వేర్వేరుగా సమావేశమయ్యారు. ఇరాన్ బృందానికి ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి కజెమ్ గరీబాబాదీ నేతృత్వం వహించారు. అమెరికా తరఫున జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్లు వెళ్లినప్పటికీ చర్చలకు హాజరు కాలేదు. 2 వారాల క్రితం కుదిరిన తాత్కాలిక ఒప్పందంలోని అంశాలపైనే ఇరు దేశాలు మళ్లీ చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హర్మూజ్ జలసంధిలో సముద్ర రవాణా స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదలపైనే సాంకేతిక చర్చలు జరిగాయి. జూన్లో యుద్ధాన్ని నిలిపివేసిన మెమోరాండంకు సంబంధించిన అంశాల్లో దోహా చర్చలు సానుకూల పురోగతి సాధించాయని ఖతార్ తెలిపింది. స్విట్జర్లాండ్ శిఖరాగ్ర సమావేశం ఫలితాల ఆధారంగా ఈ చర్చలు ముందుకు సాగాయని పేర్కొంది. జూలై 9న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిసిన తర్వాత తదుపరి భేటీ ఉంటుందని ఖతార్ విదేశాంగ శాఖ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమం పరిమితులపై ఇరు పక్షాలు పురోగతి సాధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్లో తెలిపారు. ఇరాన్ అణ్వాయుధ రహిత ప్రక్రియ సానుకూలంగా సాగుతోందన్నారు. అయితే దోహా చర్చల్లో అణు కార్యక్రమం ప్రస్తావనకు రాలేదని సమాచారం. ఈ అంశంపై తర్వాత చర్చిస్తామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో రష్యా భీకర దాడులకు దిగింది. ఈ దాడుల్లో పలు నివాస భవనాలు ధ్వంసం కాగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 86 మందికి పైనే గాయపడ్డారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇతర ఉన్నతాధికారుల హెచ్చరికలతో అప్రమత్తమైన కీవ్ నగరవాసులు ప్రాణభయంతో ముందుగానే మెట్రో స్టేషన్లలోకి పరుగులు తీశారు. ఈ దాడులు కీవ్ నగర వ్యాప్తంగా విధ్వంసం సృష్టించాయి. డెస్నియాన్స్కీ జిల్లాలో 9 అంతస్తుల భవనం పాక్షికంగా ధ్వంసమైంది. అందులో పలువురు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హోలో సివ్స్కీ జిల్లాలోని ఓ బహుళ అంతస్తుల భవనంపై మంటలు చెలరేగాయి. కొన్ని చోట్ల శిథిలాల కింద పలువురు ఇరుక్కుపోయారు. అనేక జిల్లాల్లో భారీ ఆస్తి నష్టం జరిగింది. కొంతకాలం నుంచి ఉక్రెయిన్ సైన్యం రష్యాలోని సైనిక స్థావరాలు, ఇంధన కేంద్రాలపై డ్రోన్లతో దాడులు చేయగా రష్యాలో ఇంధన కొరత ఏర్పడింది. ఈ దాడులకు ప్రతీకారంగానే రష్యా ఇప్పుడు కీవ్పై దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇది శత్రువులు చేస్తున్న అత్యంత క్రూరమైన దాడి అని కీవ్ మేయర్ అభివర్ణించారు. దక్షిణ అమెరికా దేశం వెనజువేలాలో జంట భూకంపాలు బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2200 దాటింది. మరో 11,000 మందికి పైగా తీవ్ర గాయాలతో చికిత్స కొనసాగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. ఈ ప్రకంపనల ధాటికి ముఖ్యంగా లాగ్బైరా రాష్ట్రంలో విపరీతమైన ఆస్తి ప్రాణనష్టం జరిగింది. వందలాది భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు వెనజువేలా విపత్తు నిర్వహణ బృందాలు, విదేశాల నుంచి వచ్చిన రెస్క్యూ టీంలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. భూకంపం సంభవించి దాదాపు వారం రోజులు గడుస్తున్నందున శిథిలాల కింద ఎవరైనా ప్రాణాలతో ఉండే అవకాశాలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. అధికారుల బృందాలు ఇప్పుడు తమ ఆపరేషన్ను ప్రాణాలతో రక్షించడం స్థాయి నుంచి మృతదేహాలను వెలికి తీయడం దశకు మారుస్తున్నారు. భూకంపం కారణంగా నిరాశ్రయులైన వారికి తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెనజువేలా ప్రభుత్వం వెల్లడించింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ 9వ సమీక్షలో భారత్ తన వాదనను బలంగా వినిపించింది. ఉగ్రవాదే అని, ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాడాలని ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని పిలుపునిచ్చారు. ఉగ్రవాద నిర్మూలనలో ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలని కోరారు. దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదంతో భారత్ తీవ్రంగా నష్టపోయిందని, ఈ కిరాతక భావజాలాన్ని వేళ్లతో సహా పిగిలించి వెయ్యాలన్నారు. ఉగ్రవాద దాడుల వ్యూహకర్తలు, వారికి నిధులు సమకూర్చేవారు, ఆశ్రయం కల్పించేవారని జవాబుదారీ చేసి చట్టం ముందు నిలబెట్టాలని హరీష్ పర్వతనేని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులు కొత్త టెక్నాలజీలను దుర్వినియోగం చేయడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక సాధనాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా చూడడంలో ఐరాస సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి రాలేకపోవడం బాధాకరమని చెప్పారు. వివాదాస్పదంగా మారిన యూజర్ నేమ్ ఫీచర్పై వాట్సాప్ వివరణ ఇచ్చింది. వివరణాత్మకంగా తరచుగా అడిగే ప్రశ్నల జాబితాను విడుదల చేసింది. యూజర్లు తమ యూజర్ నేమ్లను రిజర్వ్ చేసుకోవడం ప్రారంభించిన తర్వాత మోసాలు, అనవసర పరిచయాలు, నకిలీ ఖాతాలను అరికట్టడానికి తీసుకోనున్న చర్యలను ఇందులో స్పష్టం చేసింది. యూజర్ నేమ్లు తప్పనిసరి కాదని, అపరిచితులు వీటిని సెర్చ్ చేయడానికి వీలు పడదని వాట్సాప్ తన FAQలో పేర్కొంది. ఇతరులు తమను సంప్రదించాలని అనుకున్నప్పుడు యూజర్ నేమ్ సహా తప్పనిసరిగా నమోదు చేయాల్సిన యూజర్ నేమ్ కీ అనే అదనపు భద్రతా సదుపాయాన్ని కూడా యూజర్లు జోడించుకోవచ్చని తెలిపింది. ప్రముఖులు, సెలబ్రిటీలు, ప్రభుత్వ సంస్థలు, మెటా వెరిఫైడ్ ఖాతాలు వంటి ప్రసిద్ధి పేర్లను రిజర్వ్ చేశామని, తద్వారా అసలైన యజమానులు మాత్రమే వాటిని పొందగలరని వాట్సాప్ తెలిపింది. యూజర్లు తమ ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్
ఖాతాలను లింక్ చేసుకొని వాటికి సరిపోయే యూజర్ నేమ్లను పొందవచ్చని పేర్కొంది. ఆ తర్వాత కావాలంటే ఆ ఖాతాలను అన్లింక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని స్పష్టం చేసింది. సంభావ్య మోసాలు, నకిలీ ఖాతాల ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసిన వేళ వాట్సాప్ ఈ మేరకు వివరణ ఇచ్చింది. శతాబ్దానికి పైగా ప్రచురణ రంగంలో ఉన్న గోరఖ్పూర్ గీతా ప్రెస్ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తొలిసారి భగవద్గీతను 3 భాషల్లో ఒకే పుస్తకంగా ప్రచురిస్తామని ప్రకటించింది. సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషల కలయికతో ఈ పుస్తకం రానుంది. ఈ కొత్త ఎడిషన్లో ప్రతి శ్లోకం సంస్కృతం, ఆంగ్ల లిపిలో ఉంటుంది. ఆయా శ్లోకాల వివరణ, అర్థాలను హిందీ, ఆంగ్ల భాషలో రెండింటిలో ఒకే చోట అందిస్తారు. హిందీ లేదా దేవనగరి లిపి చదవడం రాని వారు ఇంగ్లీష్లో శ్లోకాన్ని చదివి ఇంగ్లీష్లోనే అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్ రాని వారు ఒరిజినల్ శ్లోకాన్ని హిందీలో చదివి అర్థం చేసుకునేలా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు గోరఖ్పూర్ ప్రెస్ తెలిపింది. ఈ త్రిభాషా భగవద్గీతను ముఖ్యంగా నేటి యువతరాన్ని, దక్షిణ భారతదేశ ప్రజలకు, అలాగే విదేశాల్లో స్థిరపడిన సనాతన ధర్మ కుటుంబాల పిల్లలను దృష్టిలో ఉంచుకొని ముద్రిస్తున్నట్లు తెలిపింది. ఆకర్షణీయమైన ప్రజెంటేషన్, పుస్తకం 10 కాలాలు మన్నికగా ఉండేలా అత్యుత్తమ నాణ్యత కలిగిన ఆర్ట్ పేపర్పై ముద్రిస్తున్నట్లు వెల్లడించింది. ప్రతి శ్లోకం సందర్భానికి తగినట్లు అందమైన చిత్రాలను కూడా పొందుపరుస్తున్నారు. ఈ పుస్తక ముద్రణ పనులు తుదశకు చేరాయని, త్వరలోనే ఈ ప్రత్యేక త్రిభాషా ఎడిషన్ మార్కెట్లోకి రానుందని గీతా ప్రెస్ వర్గాలు తెలిపాయి. అమర్నాథ్ యాత్ర కోసం బయలుదేరిన తొలి యాత్రికుల కాన్వాయ్కి జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంపు వద్ద లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుభాకాంక్షలు తెలిపారు. పటిష్ట భద్రత మధ్య తొలి విడత 5,000 మందికి పైగా భక్తులు బాల్టాల్, పహల్గామ్ బేస్ క్యాంపులకు బయలుదేరారు. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లో సముద్ర మట్టానికి 3,880 మీటర్ల ఎత్తులో కొలువైన మంచులింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు వెడుతున్నారు. మొత్తం 57 రోజులు సాగే ఈ యాత్ర రేపు మొదలై ఆగస్టు 28న ముగుస్తుంది. భక్తులు అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్లు, సాంప్రదాయ పహల్గామ్ మార్గం లేదా గందర్బల్ జిల్లాలో 14 కిలోమీటర్ల బాల్టాల్ మార్గం ద్వారా పవిత్ర గుహను చేరుకుంటారు. ఈ యాత్ర కోసం శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేసింది. భక్తుల భద్రత దృష్ట్యా జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి హై అలర్ట్ ప్రకటించారు. సాంకేతిక ఆధారిత నిఘా సహా అన్ని చోట్ల బలగాలను మోహరించారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర కోసం ఇప్పటికే 3,90,000 మందికి పైనే భక్తులు రిజిస్టర్ చేసుకున్నారు. జమ్మూలో అప్పటికప్పుడు చేసే రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ముఖ్యాంశాలు మరోసారి. అధికార విపక్షాల సవాళ్లతో దద్దరిల్లిన హైదరాబాద్. గురుకులాల టెండర్లపై చర్చ కోసం గన్ పార్క్ వెళ్లిన మంత్రులు, బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు. తెలంగాణ రుణాలపై జూపల్లితో చర్చ కోసం బీఆర్ఎస్ భవన్లో సిద్ధమైన కేటీఆర్. గన్ పార్కుకు వెళ్లిన మంత్రి అప్పులు చేయలేదని కేసీఆర్ చెప్పారని సవాల్. కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్లపై మండిపడిన బీజేపీ. బిగ్ బాస్ షోను తలపిస్తున్నారని బండి సంజయ్ ఆక్షేపణ. అక్రమాలపై తమతో చర్చకు రావాలని డిమాండ్. వీబీజీ రామ్జీ చట్టంతో పేదల ఉపాధికి హామీ. 125 రోజులు పని లభిస్తుందన్న చంద్రబాబు. కేంద్ర మంత్రితో కలిసి తిరుపతిలో పథకం ప్రారంభించిన సీఎం. ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతేనన్న ముఖ్యమంత్రి. ఎన్నికలు పూర్తి కాగానే మావిగన్ మంత్రం జపిస్తున్నారంటూ జగన్పై తీవ్ర విమర్శలు. తోతాపురి మామిడి రైతుల సమస్యలపై కమిటీ వేస్తామన్న శివరాజ్ సింగ్ చౌహాన్. అన్నదాతకు లబ్ధి చేకూరు కలిగించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ. అమెరికా, ఇరాన్ మధ్య దోహాలో ముగిసిన పరోక్ష చర్చలు. ఎలాంటి పురోగతి లేదని సంకేతాలు. అయతుల్లా ఖమేనీ అంత్యక్రియల తర్వాత తదుపరి భేటీ. ఉక్రెయిన్పై మరోసారి విరుచుకుపడిన రష్యా. కీవ్పై బాలిస్టిక్ క్రూయిజ్ మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు. 13 మంది మృతి, 10ల్లో క్షతగాత్రులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.